చేసిన రేట్ ప్రకారం మేము సినిమా కనుక రిలీజ్ చేస్తే మాకు డబ్బులు సరైనవి రావు అని చెప్పేసి కోర్టుకు వెళ్తారు. కోర్టు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. వెంటనే ఎవరైతే అడ్వకేట్ జనరల్ గారు లేచి అవునండి మేము ఇంకా చట్టం చేయలేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకొనియండి, కాకపోతే మరీ ఇబ్బంది కలగకుండా చూడమనండి అని చెప్తారు. కోర్టు కూడా కాస్త ఆలోచించుకుని చేసుకోండి అయ్యా అని చెప్తుంది. ఓకే సార్ మేము ఈ రేట్లు అనేస్తారు, వాళ్ళు పెట్టేస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో నడిచినాయి. 5 ఏళ్ళు అట్టాగే నడిచినాయి. ఆ తర్వాత జగన్ వచ్చాడు. జగన్ అసలు చంద్రబాబు గారిని అయితే వాళ్ళందరూ వచ్చి కలిశారు, సన్మానించారు, అదంతా నడిచింది. కేసీఆర్ నాడు పట్టించుకోబోయేటప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, అక్కడ ఉన్న స్టూడియోలకి నోటీసులు ఇచ్చాడు. మీకు ఇచ్చింది ఎంత భూమి ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో, ఎన్టీ రామారావు కంటే ముందు కాంగ్రెస్ టైంలో ఇచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు కూడా సినిమా యాక్టరే కదా. ఇలా స్టూడియోలకి స్థలాలు ఇచ్చారు అప్పుడు తక్కువ రేటుకి. ఆ ఇచ్చిన స్థలాల్ని స్టూడియో పర్పస్కే వాడాల్సి ఉంటే వేరే పర్పస్లు కూడా వాడేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసిన, వేరే వాళ్ళకి అద్దెలకి ఇచ్చిన, అది అవన్నీ తిరిగి స్వాధీనం చేయండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు. అప్పుడు కంగారు పడి వీళ్ళందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. స్టూడియోలో హీరోలు వీళ్ళు వెళ్ళాలి, యాక్టర్లు. ఆ డ్రగ్స్ కేసు పెట్టారు. ఒక తొక్కేటప్పటికి పరుగులు పెట్టుకుంటూ అందరు యాక్టర్లు మళ్ళీ కేసీఆర్ని సంప్రదించడం. తద్వారా సినిమా ఇండస్ట్రీ ఆ తర్వాత హీరోలు ఎంబోయ్ అంటే సార్ అనేటట్టు ఉండాలి వాళ్ళకి. ఆ టైప్లో అంటే పొలిటికల్ పవర్ని